వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఉన్నారు. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనే మాట ఒక సినిమాకి ఇచ్చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చి జనవరి 12న యాక్చువల్గా 11 ప్రీమియర్ షోస్ ద్వారా రిలీజ్ చేశారు ఎంతో కాన్ఫిడెన్స్ తోటి. సో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టేలా, వాళ్ళ నమ్మకాన్ని 10 పెంచేలా ఆ సినిమా ఓపెనింగ్ డేనే ఆ ప్రీమియర్ షోస్ తోటే పెద్ద బ్లాక్ బస్టర్ అనే టాక్ను సొంతం చేసుకుంది. దానికి తగ్గట్లుగానే రోజు రోజుకి ఒకవైపు థియేటర్ల సంఖ్య, ఇంకొక వైపు కలెక్షన్లు అలా పెంచుకుంటూ ఈరోజు 150-160 కోట్ల మార్కుని దాటుకొని, గ్రాస్ కలెక్షన్ మార్కుని దాటుకొని అతిపెద్ద హిట్గా నిలిచింది. అంటే ఆ సినిమాని కొన్న బయ్యర్లకి దానికి 6-7 ఇప్పటికే లాభాలు తీసుకొచ్చింది ఆ సినిమా హనుమాన్. సో హనుమాన్ లాంటి సినిమాను మనకి ఇచ్చినటువంటి డైరెక్టరు ఇప్పుడు మన ముందున్నారు. నమస్తే ప్రశాంత్ వర్మ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరూ కూడా కేవలం ఇండస్ట్రీ మాత్రమే కాదు, తెలుగు వాళ్ళందరూ ఆ మాటకు వస్తే దేశంలోని చాలామంది హనుమాన్ అనే సినిమా గురించి, ఆ సినిమాని ప్రశాంత్ వర్మ అనే ఒక డైరెక్టర్ తీశాడంట అని అనుకుంటూ ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. సో ఈ ఫీలింగ్ ఫస్ట్ మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు దాన్ని? అంటే ఇంకా చాలా డ్రీమ్ లాగే అనిపిస్తుందండి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం. డెఫినెట్గా ఒక ఫిల్మ్ మేకర్కి తన సినిమా చూసి జనాలు విపరీతంగా ఎంజాయ్ చేయడం అనేది ది బెస్ట్ కాంప్లిమెంట్. అంతకన్నా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. బట్ సినిమా కలెక్షన్స్ పరంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనేది వర్డ్ అంటున్నారు. సో పెట్టిన దానికి 3-4 డబ్బులు వసూలు చేయడం అనేది నేను ఎప్పుడైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఎప్పుడు ఏమని చెప్తానంటేనండి, చాలా మంది ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నాము అంటే కనుక, సినిమా ఇండస్ట్రీలో మీకు బోల్డన్ని లాభాలు వచ్చేస్తాయని చెప్తే ఎవరు నమ్మద్దు సార్. ఎందుకంటే మీరు పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే సినిమా సక్సెస్ అంటారు. అవును. సో మీరు బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకపోతేనే బెటర్ అని చెప్తా ఉంటాను. అంటే ఒక ప్యాషన్ గానే రావాలి, ప్యాషన్ తోనే చేయాలి సినిమా అనేది ఎప్పుడు నేను అంటూ ఉంటాను. సేమ్ నిరంజన్ రెడ్డి గారు కూడా నేను అదే ప్రామిస్ చేశాను. సార్ మీరు పెట్టిన డబ్బులు వరకు వెనక్కి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను, అక్కడ వరకే నేను ప్రామిస్ చేయగలుగుతాను. కాబట్టి అడిషనల్ డబ్బులు ఏమైనా వస్తాయా లేదా అనేది మన చేతిలో లేదు. దాని గురించి మనం పని చేయొద్దు. మనం సినిమా మంచి సినిమా తీద్దాం. బిజినెస్ పరంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది మాత్రం నేను వెనక్కి తీసుకోవడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తానని చెప్పాను. సో బట్ అలాంటిది నేను అంతే ఆలోచించాను. ఎప్పుడు సినిమా అనేది ఒక ఇంత డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బులు వచ్చేస్తాయి అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అవును. మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది ఎంత తక్కువ. ఎప్పుడు కూడా 10-15 మధ్యలోనే ఆరేషన్ ఉంటుంది. అది కూడా ఏంటి, జస్ట్ సక్సెస్ అవడానికి. అవును. బట్ ఇప్పుడు ఇదేదైతే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ ఏదైతే ఉంటుందో అది 1% కూడా జరగదు. అవును. సో మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఫిల్మ్స్ కి వాళ్ళు పెట్టే బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కూడా పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి. సో డెఫినెట్ గా చాలా చాలా హ్యాపీగా ఉంది. దానికన్నా మెయిన్ ఏంటి అంటే కనుక ఇది ఇంత సక్సెస్ అవడం వల్ల నా నెక్స్ట్ సినిమా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ చేయగలను అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. అంటే హిందీ వర్షన్ కూడా లేదో మీరు చాలా తక్కువకే ఆ హిందీ వర్షన్ ఇచ్చారు మీరు. కానీ అది చూసుకుంటే గ్రాస్ పరంగా చూసుకుంటే దానికి ఆల్రెడీ ఒక 10 రెట్లు ఎక్కువ వచ్చేసింది హిందీ వర్షన్ వరకు. సో అక్కడ ట్రేడ్ అనలిస్టులు కానివ్వండి, వాళ్ళు కూడా ఆ సినిమాని ప్రైజ్ చేస్తున్న విధానం, అక్కడ ప్రేక్షకులు ఆదరిస్తున్న విధానం. సో ఈ హిందీ బెల్ట్ కూడా ప్రశాంత్ వర్మకి ఒక రూట్ క్రియేట్ చేసింది కొత్తగా. అది ఎలా అనిపిస్తా ఉంది? ఏమైందంటేనండి, చాలా సినిమా ఫస్ట్ ఎప్పుడైతే మేము టైటిల్ అనౌన్స్ చేసామో, హనుమాన్ అని టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేసామో ఆ రోజే అమ్మిస్తాం సినిమా రైట్స్. అప్పటికి నిజంగా అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇంకా స్టోరీ కూడా రాయలా. ఓకే. జస్ట్ ఒక ఐడియా ఉంది, టైటిల్ తోటి అమ్మేశారు. జస్ట్ ఒక ఐడియా ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక 1 లైన్ ఐడియా ఉంది, టైటిల్ ఉంది నా దగ్గర. ఓకే. ఆ టైటిల్ అనౌన్స్ చేసాము, దాంతోనే హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడిపోయినాయి. ఓకే. నా ప్రీవియస్ ఫిల్మ్ కి ఆల్మోస్ట్ 3 times ఆఫర్ చేశారు. ఓకే. జాంబీ రెడ్డికి. ఓకే. సో నేను అసలు చాలు కదా అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు వెయిట్ చేద్దాం, పర్లేదు 2 రోజుల తర్వాత మనం చేద్దాం అన్నారు. నేను లేదు సార్ ఇది చాలా మంచి ఆఫర్, లెట్స్ గో హెడ్ విత్ ఇట్ అని చెప్పి నేనే పాపం కన్విన్స్ చేస్తారు. అదే మీకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. చాలా అంటే లైక్ చాలు కదండి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంతకన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి,
ఇది చాలు. సో ఇన్ కేస్ రేపొద్దున సినిమా బాగా ఆడితే అతని డబ్బులు కూడా చేసుకోనివ్వండి. ఓకే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏంటి అంటే మొత్తం డబ్బులు మేమే తినేద్దాం అనుకుంటే ఎప్పుడు ఏ డబ్బులు కూడా రావు. అవును. లెట్ డిస్ట్రిబ్యూటర్ మేక్ మనీ, లెట్ ఎగ్జిబ్యూటర్ మేక్ మనీ, లెట్ యాక్టర్ మేక్ మనీ. అందరూ డబ్బులు చేసుకోగలిగితే కనుక సినిమా ఓవరాల్ గా సక్సెస్ అవుతుంది. సో అలా అయింది. దాని తర్వాత ఏమైందంటే ఆ హిందీ డబ్బింగ్ రైట్స్ ఎవరైతే కొన్నారో ఆయన కూడా చాలా క్విక్ గా వేరే ఛానల్ అమ్మేశారు. ఓకే. చాలా మినిమల్ ప్రాఫిట్ తో. ఓకే. అంటే ఆయన సేఫ్ సైడ్ ఉందా? ఆయన మినిమల్ ప్రాఫిట్ తో ఆయన అమ్మేశారు. దాని తర్వాత కొన్ని రోజులకి టీజర్ తో దాంతో సినిమా విపరీతమైన హైప్ బిల్డ్ అయింది. ఏదైతే మేము అమ్మామో దానికి 6 times ఆఫర్ వచ్చింది మాకు. ఓకే. ఆల్రెడీ అమ్మేసాం. మాకు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అని. సో అడిగాం మేము ఎవరికైతే మేము ఇచ్చామో, అతను అంటాడు నువ్వెంత బాధపడతావు నేను కూడా అంతే బాధపడుతున్నాను ప్రశాంత్, నేను కూడా చాలా త్వరగా వేరే ఛానల్ ఇచ్చేసాను, నేను కూడా ట్రై చేస్తాను వెనక్కి తీసుకుందామని. వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, నేను నీకు వెనక్కి ఇవ్వలేను. సో బట్ మేము 100% ఎఫర్ట్ పెడతాం ఈ సినిమాని థియేటర్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డబ్బింగ్ చేయించి ఒక హిందీ సినిమా స్ట్రైట్ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అంత మంచి క్వాలిటీ నేను ఇస్తాను అని చెప్పి అతను ప్రామిస్ చేశాడు. నిజంగానే నేను చూస్తే గనక సినిమా లాస్ట్ రిలీజ్ టైంలో ఒక 2-3 months నేను పడుకున్నానేమో కానీ తను పడుకోలేదు. ఓకే. డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే కొన్ని సినిమాకు రైట్స్ కొన్నారో ఆర్కేడి అని చెప్పి దుగ్గల్ గారు, ఆర్కేడి సినిమాస్, ఆర్కేడి స్టూడియోస్. సో వాళ్ళు నిద్రాహారాలు మానేసి పనిచేశారు ఈ సినిమా మీద. 3 months ముందు సినిమా చూసారు వాళ్ళు. చూసి వాళ్ళకి విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చి వాళ్ళు ఏదైతే P&A అంటాం కదా హిందీలో పబ్లిసిటీ ఖర్చు పెట్టే ఖర్చుకి ఇంకా ఎక్కువ పెంచారు వాళ్ళు. పెంచి లేదు ఈ సినిమా చాలా ఎక్కువ రేంజ్ లో వెళ్తుంది అని చెప్పి ఆ రోజు ఆ సినిమా చూసి వాళ్ళ మీద సినిమా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా ఎక్కువ పని చేశారు, ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. సినిమా హిందీ సినిమాలో కూడా చాలా మంది ఆడియన్స్ చూసిన వాళ్ళు అసలు ఎక్కడ మాకు డబ్బింగ్ సినిమాలో అనిపించట్లేదు, స్ట్రైట్ సినిమా చేసినంత ఇది ఉంది. సో నాట్ ఓన్లీ నేను ఒక్కడనే కాకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాను ఓన్ చేసుకొని చేశారు. అందుకు ఈ రోజు నాకు తెలిసి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే. సో మొత్తానికి మీరు అనుకున్నది ఏదైతే ఉందో దానికి అంటే డబుల్ ట్రిపుల్ అలా రీచ్ అయిపోవటం 10 times అనుకోవచ్చు. అంటే మీరు అది కూడా మోర్ ఓవర్ టికెట్లు తెగిన విధానం, అసలు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. సో ఒక్కొక్క టికెట్ మీద మీరు ఎంత నమ్మకంతో మీరు ₹5 రామ మందిరానికి, రామ జన్మభూమి కోసం, ఆ రామాలయ నిర్మాణం కోసం దానికి ఇస్తామన్నారు, ప్రాణప్రతిష్ఠ దానికోసం. అది ఈరోజు చూసుకుంటే మీరే ఈరోజు అఫీషియల్ గా ఇచ్చారు. మొదట్లో ఏదో లక్షల్లో ఇచ్చారు, ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చింది. ఈ రోజు 2,66,00,000 అని చెప్పేసి అంటే, సో అంటే యాక్చువల్ గా ఒక ఏరియాకి వచ్చే అంత అమౌంట్ అని అది చెప్పాలంటే ఒక చిన్న సినిమాకి అది కూడా హిట్ అయితే అరేంజ్ వస్తుంది, అది మీరు విరాళంగా ఇస్తున్నారు. సో దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సార్ డెఫినెట్ గా మా ప్రొడ్యూసర్ గారిని, హనుమంతుడే డెఫినెట్ గా ఇందులో ఐ థింక్ డెఫినెట్ గా మా ప్రొడ్యూసర్ గారు కరెక్ట్ ఇవ్వాలి. సో ఆయన డెసిషన్స్, ఆయన లాస్ట్ మినిట్ లో ప్రీమియర్స్ చేద్దామన్న డెసిషన్ తీసుకోవడం కానీ, చాలా స్ట్రాంగ్ గా థియేటర్స్ కోసం ఆయన ఫైట్ చేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా హెల్ప్ అయినాయి ఈ సినిమా ఈ రోజు ఇంత మనీ చేస్తుంది అంటే కనుక. అండ్ నేను అన్నాను సార్ వాళ్ళు అంతా టికెట్ రేట్స్ కొంచెం ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు కదా, మనం ఎందుకు అంత తక్కువకి అమ్ముతున్నాము, అవతల ఉన్న వాళ్ళు వేరే సినిమాలకి ఎక్కువకి ఇస్తున్నారు కదా, మనం కూడా క్వాలిటీ పరంగా అంత వరకు చేసాం కదా, ప్లస్ హైప్ ఉంది సినిమాకి. మీరు ప్రీమియర్ షోస్ చూస్తే కనుక 1000 shows హౌస్ఫుల్స్ అయిపోయినాయి. మేము ఇంతకు ముందు ఎప్పుడు అంత ప్రీమియర్ షోస్ ఎవరు స్టార్ట్ చేసాము, 10 నుంచి 1000 అయిపోయినాయి. సో ఇంత డిమాండ్ ఉన్నప్పుడు మీరు టికెట్ ప్రైస్ పెంచొచ్చు కదా. ఇప్పుడు జనాలు టికెట్ ప్రైస్ గురించి కూడా ఆలోచించేలా లేరు, సినిమా చూడాలనుకుంటున్నారు అంటే ప్రొడ్యూసర్ అన్నట్టు లేదు ప్రశాంత్. నేను ఐ వాంట్ టు కీప్ మై ఫిల్మ్ అఫోర్డబుల్ ఫర్ నార్మల్ ఆడియన్స్. సో నేను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మంది చూడాలి. అండ్ నేనైతే టికెట్ ప్రైస్ ₹5 కూడా నేను పెంచను, ఇలాగే ఉంచుదాం ప్రశాంత్ అన్నారు. నాకు బాగా నచ్చింది. సో నేను ఆయన ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ లాగా ఆలోచించకుండా నేను డబ్బు చేసేసుకోవాలి అన్నది కాకుండా ఈ సినిమా ఎక్కువ మంది చూడాలి అన్నది నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత US రేట్ చూస్తే కనుక ఆల్రెడీ మొన్న ఆల్రెడీ top 5 grossers ఆఫ్
నార్త్ అమెరికా రీచ్ అయ్యాం మేము, రీచ్ అయ్యారు. అవును 5th పొజిషన్ కి రీచ్ అయ్యాం. అవును ఆల్మోస్ట్ అదే 4 million కి వచ్చేసారు. 4 million క్రాస్ అయిపోయాం. క్రాస్ అయిపోయారు. సో అదే ఈ రేంజ్ సినిమా 4 million క్రాస్ కావటం అనేది వెరీ ఫస్ట్ టైం. దట్ విత్ ఇన్ 10 days. 10 days లో 10 days ఇంకా చాలా రన్ ఉంది మాకు. అదే అప్పుడు అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. అక్కడ ఏదైతే మా పైన ఉన్న సినిమాలు ఉన్నాయో, టాప్ 4 లో ఉన్న సినిమాలు ఉన్నాయో, అవి $30 కమ్మిన టికెట్ కమ్మిన సినిమాలు. మా కింద ఉన్నవి కానీ మా పైన ఉన్నవి కానీ అన్ని $30, $25 ఆ రేంజ్ లో టికెట్ ప్రైస్ పెట్టినవి. మేము పెట్టింది $12. ఓకే. సో $12 తో మేము 5th పొజిషన్ రీచ్ అయ్యాం. అదే గనక ఇంకా ఎక్కువ కమ్మినట్లయితే ఇంకా బెటర్ పొజిషన్ కి రీచ్ అయ్యేవాళ్ళం. సో నేను మళ్ళీ అడిగా, సార్ ఎందుకు మళ్ళీ మీరు $12 కి ఇస్తున్నారు? పర్వాలేదు యుఎస్ లో ఎందుకు? వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు పెడతారు, వాళ్ళకి పెడదాం కొంచెం ఎక్కువ ప్రైస్ అంటే లేదు ప్రెషర్, మనం $12 పెడుతున్నాం. ఓకే. నెక్స్ట్ వీక్ నుంచి $10 చేసేస్తాము. సో లైక్ మోర్ పీపుల్ సీ అవర్ ఫిల్మ్. ఎందుకంటే సినిమాలు మళ్ళీ చూస్తున్నారు సినిమాని. సో వాళ్ళకి ఇది భారం అనిపించకూడదు, ఈ సినిమా చూడడం అనేది ఒక సెలబ్రేషన్ అనిపించాలి అని చెప్పి ఆయన డెసిషన్ అది. సో మీరు ఫుట్ ఫాల్స్ లెక్కని చూసుకుంటే కనుక ఈ 10 days లోనే చాలా ఎక్కువ మంది చూసారు సినిమాని. టోటల్ ఎన్ని మీరు ఇప్పుడు ఈ 2,66,00,000 5 lakhs చేంజ్ పీపుల్ చూసారు టికెట్స్. అంటే ఇది మేము ఏదైతే నెంబర్స్ తీసుకున్నామో మాకు వచ్చిన నెంబర్. సో ఓవరాల్ గా ఇప్పటికే 2,66 lakhs. అంటే ఈ 2,66 lakhs అనేది నా జాంబిరెడ్డి సినిమాకి థియేటర్ కల్లా వచ్చిన లాభం అండి, ఓవరాల్ లాభం. అది మేము జస్ట్ డొనేషన్ కి అంత డబ్బులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అవును, జనరల్గా పెరిగే అవకాశం ఉంది కదా ఇంకా చాలా అండి. ఇంకా అంటే లైక్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఈ రోజు మార్నింగ్ నేను మాట్లాడుతూ ఉంటే ఇది ఈజీగా 50 days కి వెళ్లే సినిమా అండి. ఈ రోజు ఆదివారం, ఈ రోజు కూడా అన్ని చాలా చోట్ల హౌస్ఫుల్స్ కనబడుతుంది. ఈ రోజు యాక్చువల్ గా ఫస్ట్ డే, మా ఫస్ట్ వీకెండ్ కన్నా ఎక్కువ కలెక్షన్ వస్తుంది. అదే సో అది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఫినామినల్ సక్సెస్ అండి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ విపరీతమైన హ్యాపీ. అంటే లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ లో వాళ్ళు లూజ్ అయిన డబ్బులన్నీ కూడా ఈ సినిమాతో వాళ్ళు సంపాదిస్తున్నారు. మామూలుగా ఇది రెగ్యులర్ గా జరిగే వ్యవహారం కాదు. కరెక్ట్. అత్యంత అరుదుగా మాత్రమే జరిగే విషయం ఇది. ఆల్మోస్ట్ ఒక 30 థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన థియేటర్స్ ఓపెన్ అయినాయండి ఈ సినిమాతో ఓపెన్ అయ్యి హౌస్ఫుల్స్ రన్ అవుతున్నాయి. సో దట్ ఈస్ లైక్ అంటే వాడికి ప్రాణం పోసింది. అబ్సల్యూట్లీ. అంటే లైక్ ఫిల్మ్ మేకర్ గా ఇప్పుడు ఏమైపోయింది, జనాలు ఓటీటీలోనే సినిమాలు చూస్తారు, థియేటర్లకి పెద్దగా వచ్చేసింది. అన్న రోజుల్లో ఒక జనరల్ గా 10 టికెట్లు కూడా తగ్గని థియేటర్స్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే ఇట్స్ ఆల్ గ్రేట్నెస్ ఆఫ్ హనుమంతుడు అండ్ ఆల్సో పవర్ ఆఫ్ సినిమా. అదే అంతే. అంటే ఏ నమ్మకంతో మీరు అవతల గుంటూరు కారం లాంటి ఒక మాన్స్టర్ ఉంటే, తర్వాత 2 సీనియర్ హీరోలు ఉంటే 11వ తేదీ రిలీజ్ చేయాలి, దాన్ని ప్రీమియర్స్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచన రావటం. సో ఫస్ట్ ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎవరు దీన్ని సపోర్ట్ చేశారు? అంటే ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ అది డేంజర్, ఒక రిస్క్ కదా అది. మేము అనుకున్నది ఏంటంటేనండి, సంక్రాంతికి మినిమం 3 సినిమాలు కంపల్సరీ ఆడతాయి. ఒక చిన్న సినిమా ఆడుతుంది, ఒక పెద్ద సినిమా ఆడుతుంది, ఒక డబ్బింగ్ సినిమా ఆడుతూ ఉంటుంది. సో మేము 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మేము టాప్ 3 లో ఉన్నా చాలు, మేము పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి, అంతవరకు ఆలోచించాం. ఇంటెన్షన్ వాజ్ నెవర్ టు రికార్డులు క్రియేట్ చేయాలి, ఇంత డబ్బులు కలెక్ట్ చేయాలి, పోస్టర్లు వేయాలి అనే ఇంటెన్షన్ ఎప్పుడూ లేదు. కమర్షియల్ గా మీరు ఎక్కువ ఆలోచించలేదు. మేము ఓన్లీ ఆలోచించింది ఏంటంటే పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అన్న వరకు క్యాల్కులేట్ చేసుకున్నాం. అండ్ సినిమా చూసుకున్నాం మేము రిలీజ్ కు ముందు, ఒక 1 month ముందే చూసేసుకున్నాం. చూసేసుకుని మేము చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాం. సో సినిమా బాగాలేదని అయితే ఎవరు అంటారు థియేటర్ నుంచి బయటకు వచ్చి. సో తప్పకుండా పక్కన వాళ్ళు చెప్తారు ఈ సినిమా చూడమని అన్న నమ్మకం ఉంది. సో ప్రాబబ్లీ సరే నెక్స్ట్ వీక్ కూడా సినిమా లేదు, ఆ నెక్స్ట్ వీక్ కూడా సినిమా లేదు, ఆ నెక్స్ట్ వీక్ కూడా సినిమా లేదు. సో ఈ వీక్ లో మనకు థియేటర్స్ తక్కువ వచ్చినా స్లోగా పెరుగుతూ ఉంటాయి, లాంగ్ రన్ ఉంటుంది సినిమా అని మాత్రం మేము నమ్మాం. మీరు ప్రెస్ మీట్ లో కూడా చూస్తే కనుక నేను అదే మెన్షన్ చేశాను, లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నానండి అని. సో అదే జరిగింది ఈ రోజు. అంటే ఈ రోజు సినిమాల్లో మనకు తెలుసు మాక్సిమం థియేటర్ లో రిలీజ్ చేసి చేయడం, ఎందుకంటే మళ్ళీ ఒక పైరసీ అనేది ఒక భూతం ఉంది కాబట్టి వెంటనే వచ్చేస్తుంది, ఆన్లైన్ లో వచ్చేస్తుంది. కాబట్టి ఇవాళ ఒక వారం ఆడిందంటేనే, వారం రోజులు థియేటర్లు నిండినాయి అంటేనే గొప్ప విషయంగా అనుకున్న రోజులు ఇవి. అలాంటిది మీ 2వ వారం కూడా ఇంత, అంటే ఇంకా ఫస్ట్ వీక్ మించిన ఎక్కువ థియేటర్లు, చాలా మంది సినిమా రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు ఇంటర్నెట్ లో. ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయో నాకు అంటే నన్నే ట్యాగ్ చేస్తున్నారు మళ్ళీ.
నాకు X లో కనిపిస్తా ఉండే నేను హ్యాపీ ఫీల్ అవ్వాలా లేదంటే వీడు పైరసీ చేస్తున్నాడు అని చెప్పి బాధపడాలా అర్థం కావట్లేదు. అలా అని చెప్పి నేను టేక్ డౌన్ కూడా చేయట్లేదు అన్నిటిని. ఆ ఎమోషన్ అంటే వాళ్ళకి చూపించాలి ఇది అన్న ఇది అయిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఫోన్ లో చూసేసాను కదా, థియేటర్కి వెళ్ళి చూడకూడదని ఎవరు అనుకోవట్లా. ఫోన్ లో చూసినోడు కూడా మళ్ళీ థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో అండ్ 11th రోజు ప్రీమియర్స్ వేయాలి, 6 o'clock వేయాలి. అంటే నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో 6 o'clock ప్రీమియర్స్ ఎవరు వేయలేదు. అంత ఎర్లీగా వేయలేదు. 9 గంటలకు 10 గంటలకు వేస్తారు. ఎందుకంటే బ్యాడ్ టాక్ వస్తే ఏంటి అన్న భయం ఉంటుంది కాబట్టి. ఒక 1% చాలా మంది చెప్పారు మాకు వద్దు అసలు రిలీజ్ 6 o'clock ప్రీమియర్స్ వేయొద్దు అని చెప్పి చాలా ఫైట్ చేశారు మాతో. వేరే ప్రొడ్యూసర్స్ కు చెప్పారు, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఓన్లీ మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు మాత్రం నమ్మారు, లేదు ఈ సినిమా మనం కంపల్సరీ ప్రీమియర్ వేస్తున్నాం అని చెప్పి చేసి ఆయన నమ్మారు. దానివల్ల చాలా ప్లస్ అయ్యాను. సో అలా ప్రీమియర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అంత నమ్మకంతో మీ ప్రొడ్యూసర్ 6 o'clock పెయిడ్ ప్రీమియర్స్ కి వేయటం, సో అది ఒక 10 అనుకున్నాయి 1000 అయిపోవటం, అందులో చాలా వరకు హౌస్ఫుల్స్ అవటం, పాజిటివ్ టాక్ అనేది అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోయింది. దాంతో ఇంకా మీకు అడ్వాంటేజ్ రిలీజ్ రోజు. అదే సో మీరు చెప్పారు నా ఫేవరెట్ యాక్టర్ మహేష్ బాబు అని, అవతల మీకు ఆయనే ఉన్నాడు ఎదురుగా. సో ఆ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. అంటే వాళ్ళది 130 కోట్ల సినిమా కాబట్టి, అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే సినిమా అనేది ఇక్కడ అంటే ఎవరైతే సినిమా తీశారో వాళ్ళకి ఒక వ్యాపారం. సో ఆ వ్యాపారానికి తగ్గట్టు ఆ డబ్బులు రావాలంటే అన్ని థియేటర్లో రిలీజ్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే కొనుక్కున్నారో డిస్ట్రిబ్యూటర్లో ఆ డిస్ట్రిబ్యూటర్. సో మీ దగ్గరకు వచ్చేటప్పుడు 30 కోట్ల సినిమా థియేటర్కి వెళ్ళి చూసుకుంటే, సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మీ దానికి తక్కువ రావటం దానికి ఎక్కువ రావటం అనేది సహజంగా జరిగేది. అది కాకపోతే గుంటూరు కారం కాకపోతే అదే ప్లేస్ ఇంకొక పెద్ద సినిమా ఉన్నా అదే జరుగుతుంది. కానీ ఇది ఒక వివాదం లాగా మారిపోయి మీ దానికి ఎక్కువ సింపతి అనేది ఒక క్రియేట్ అయ్యింది అనేది బయటికి బాగా వచ్చినటువంటి ఒక ప్రచారం. సో నిజంగా మీరు అదే అనుకుంటున్నారా, అది బాగా దీనికి పనిచేసింది అనుకుంటున్నారా? అంటే కొన్ని సినిమాలకి ఏమవుతుందంటేనండి టీజర్ ట్రైలర్ వల్ల, అంటే మా సినిమాకి పర్టికులర్ గా టీజర్ జనాలు బాగా నచ్చింది, ట్రైలర్ కి విపరీతంగా నచ్చింది జనాలకి. సో అది కాకుండా ఏంటి అంటే కనుక ఓవరాల్ గా ఈ సినిమా సక్సెస్ అయితే బాగుంటుంది అన్నది ఆడియన్స్ లో ఒక ఎమోషన్ క్రియేట్ అయింది. ఈ సినిమా బాగుండాలి. సో అది మాకు ప్రీమియర్స్ వరకే హెల్ప్ అయ్యింది. ప్రీమియర్స్ రోజు ఎందుకు అంత ఓపెనింగ్ వచ్చింది అంటే కనుక ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూసి, అంటే ప్రీమియర్స్ రోజు 6 o'clock కి జనాలు పేపర్స్ పట్టుకుని వచ్చారండి ఆల్రెడీ. ఒక స్టార్ హీరో సినిమాకి మనం ఎలాగైతే పేపర్లు పట్టుకుని వెళ్తామో, ఇప్పుడు మామూలుగా చెప్తా ఉంటారు కదా ఆడియో ఫంక్షన్స్ లో వాటిల్లో, బస్తాలు ఎక్కువ తెచ్చుకోండి, సెకండ్ హాఫ్ ఉంచుకోండి అని చెప్పి. సో మేము అలా ఎప్పుడు మాట్లాడలా, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా మా సినిమాలో అలాంటి రియాక్షన్ ఉంటుంది అని చెప్పి. సో నేను షాక్ అయ్యా, ఏంటి పేపర్స్ వేస్తున్నాడు. నేను నాకు అర్థం కాలేదు, నేను నా సినిమాకి వచ్చానా మహేష్ బాబు గారి సినిమాకి వచ్చానా అని చెప్పి. ఏంటి పేపర్స్ వేస్తున్నారు ఏంటి జనాలందరూ, ఏంటి ఫస్ట్ హనుమంతుల వారి షార్ట్ ఉంటుంది కదా, దానికి చూస్తే అసలు జనాలు క్లాప్స్ చేస్తున్నారు, అరుస్తున్నారు. అసలు అర్థం కాలేదు. డెఫినెట్ గా సినిమా జనాలకి నచ్చుతుంది, సినిమా అంతా చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటాం, కానీ ఒక మాస్ రియాక్షన్ ఉంటుంది చూసారా, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఓకే. సో డెఫినెట్ గా ఆ రోజు తర్వాత అంతా కూడా సినిమా బాగుంది అని చెప్పి అందరూ ఒకరికొకరికి చెప్పడం, దాని నుంచి బిల్డ్ అయిపోయాను. బట్ అంతే తప్పితే మీరు ఏదైతే వేరే స్టోరీ ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు ఉంటుందంటేనండి, ఏదైనా సరే మీకు ఫస్ట్ షో వరకే. సినిమా బాగోపోతే గనక ఏదైతే జనాలు బిలీవ్ చేస్తున్నారో అదంతా ట్రాషే. అంతే, మీరు మొదటి సినిమా చూసినప్పుడే అది స్ప్రెడ్ అయిపోతుంది. అంతే, అదే ఇది మనం టెక్నాలజీ యుగం ఇది. అంతే. సో మాకు మీ సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే మేము ముందు రోజు 6 o'clock కి షో వేస్తాం. సో అవన్నీ సెకండరీ అన్నమాట అండి. అల్టిమేట్ గా సినిమా బాగుండాలి, సినిమా బాగుంటే ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సో అంటే ఆ కాంట్రవర్సీ క్రియేట్ అవటం అనేది మీకేమనిపించింది? అవతల చూస్తేనేమో మీకు బాగా నచ్చినటువంటి హీరో సినిమా ఉంది గుంటూరు కారం, దట్టు త్రివిక్రమ్ గారు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్. సో ఇది ఆ గుంటూరు కారంకి అట్లా నెగిటివ్ టాక్ రావటం, మీ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావటం, మీకు పర్సనల్ గా ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది ఇది? సార్ అంటే మీరేమన్నారంటే, నేను ఫస్ట్ మొదటి రోజు నేను గుంటూరు కారం సినిమా చూసేస్తానన్నారు. చూసాను, 100% చూసాను. ఓకే. సో
ఎక్కడ ఆ రోజు చూసారు యాక్చువల్గా మీరు గుంటూరు గారు? ఒంట్లో అస్సలు బాగాలేదు. రిలీజ్ రోజు ముందు రోజు 12th. నుంచి విపరీతమైన అంటే లాస్ట్ 1 వీక్ నిద్రపోలేదు నేను. రిలీజ్ కి ముందు చాలా వర్క్ ఉండింది. లాస్ట్ మినిట్ లో కాపీ చెక్ చేయడం కానీ అది కానీ ఇది కానీ అసలు నిద్రపోయే టైమింగ్ లేకుండా అవును, కొంత నాకు కూడా ఐడియా ఉంటుంది. రిలీజ్ Release ముందు వస్తుందంటే ఎలా ఉంటుంది డైరెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుందో. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ కదండి. అవును. సో ప్రతి లాంగ్వేజ్ చెక్ చేయాలి, అది చాలా ఎక్కువ టైరింగ్ జాబ్ అన్నమాట. సో దాంతో కొట్టేసింది మొత్తం, జ్వరం వచ్చేసి దగ్గు అదంతా విపరీతంగా కొట్టేసి లాస్ట్ అయినా సరే జ్వరంతో నేను ఆ రోజు మార్నింగ్ ప్రసాద్కి వెళ్ళాను. నేను గుంటూరు గారు మూవీ చూడడానికి మొత్తం స్వెటర్ అది కప్పుకుని ఇలా చెల్లితో కూడా వెళ్ళాను నేను సినిమాకి. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అంటేనండి, మా ఇంటెన్షన్ ఏంటి, గుంటూరు కారం సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. దాంతో పాటు సైంధవ్ ఆడుతుంది, అసమరంగా ఆడుతుంది, దాంతో పాటు మా సినిమా కూడా ఆడుతుంది అన్నదే అనుకున్నాం. ఎప్పుడు కూడా పక్క సినిమా అంటే లైక్ వేరే సినిమా గురించి నెగిటివ్ గా ఎప్పుడు కోరుకోలేదు. నేను ఎప్పుడు దేవుని దండం పెట్టుకున్నప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను కూడా బాగుండాలి అనుకుంటాను. అలాగే టిఎఫ్ఐ బాగుండాలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలి. సో నేను అప్పుడు రిలీజ్ రోజు కూడా అదే మెన్షన్ చేశాను, ట్వీట్ చేశాను, మొత్తం అన్ని ఫిల్మ్స్ పెట్టి అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి అన్నది. సార్ పక్క సినిమాకి తక్కువ అవడం వల్ల ఒక సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఆ అడ్వాంటేజ్ నాకు అవసరం లేదు సార్. ఓకే. వేరే సినిమాని కంపేర్ చేసి నన్ను ఈ సినిమా బాగుంది అనడం కూడా నాకు అసలు అవసరం లేదు. ఇండివిజువల్ గా ఇది నాట్ లైక్ నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎంపీసీఆ బైపీసీఆ అన్నట్టు కాదు కదా. మీరు ఆ సినిమా చూడండి ఎంజాయ్ చేయండి, ఈ సినిమా కూడా చూడండి ఎంజాయ్ చేయండి. అండ్ మన బోల్ అంత రన్ ఉంది ఇంకాను. సో అన్ని సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఆడియన్స్ కి మాత్రం ఇది ఒక పండగ అంతే. సంక్రాంతి అనేది 4 సినిమాలు రావడం అనేది వాళ్ళకి డబుల్ హ్యాపీనెస్, అది మేము ఇచ్చాం. సో అందుకు నేను హ్యాపీ. బట్ ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు మీరు వెంకటేష్ గారు ఫోన్ చేశారు ముందు రిలీజ్ అవ్వగానే హనుమాన్ సినిమా గురించి, ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. శైలేష్ మాట్లాడాడు ముందు, డైరెక్టర్ శైలేష్ ముందు రోజు, సరే నా కొడుకు సినిమా చూడాలనుకుంటున్నాడు హనుమాన్, తీసుకెళ్తున్నానని చెప్పాడు శైలేష్. సో నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి చాలా మేమంతా చాలా బాగుంటాం. అసలు మీరు నా సామరంగా సినిమా చూస్తే కనుక ఆ సినిమా డైరెక్టర్ నుంచి కో డైరెక్టర్, కెమెరామ్యాన్, మొత్తం టీం మొత్తం హనుమాన్ టీమే. ఓకే. విజయ్ మీకు పని చేశాడు, విజయ్ హనుమాన్ కొరియోగ్రఫీ చేశారు సాంగ్స్. అవును. సో మొత్తం టీం అందరూ మా హనుమాన్ వర్క్ చేసిన వాళ్ళే. ఓకే. అండ్ నాగార్జున గారు మాట్లాడారు, రిలీజ్ ముందు మాట్లాడారు, రిలీజ్ తర్వాత మాట్లాడారు. సో మా అందరికి ఎలా ఉంటుంది అంటే కనుక అన్ని సినిమాలు ఆడాలనే ఉంటుంది. సో నాగార్జున గారు సజెస్ట్ చేశారు హిందీలో ఎలా ప్రమోషన్ చేయాలి అది ఇది అని చెప్పారు. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇదంతా ఏంటంటే మీకు ఒక డ్రామా క్రియేట్ అయింది. ఆ డ్రామాకి ఒక మీడియాలో ఒక వర్గం కూడా చాలా అంటే సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో మీకు 4 సినిమాలు, దానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మీడియా ఇచ్చింది ఆడియన్స్ కి. ఆల్మోస్ట్ ఒక ఎలక్షన్ జరుగుతుంది అన్న టైప్ లో ఈ కంపారిజన్స్ అన్ని చాలా ఎక్కువ అయిపోయింది. అవును డెఫినెట్ గా అంటే అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళమే, అందరూ యాక్టర్లు, అందరూ డైరెక్టర్లు, అందరూ కూడా ఒక ఫ్యామిలీ అనుకుంటే, సో ఇలాంటి వాతావరణం ఈ క్రియేట్ అవడం అనేది ఒక బీయింగ్ ఏ డైరెక్టర్ మీకు ఎలా అనిపించింది? రేపు పొద్దున మీకు కూడా జరగచ్చు. ఈ రోజు మీరు ఇంతకుముందు ఒక చిన్న డైరెక్టరే, కానీ హనుమాన్ అనే సినిమాతోటి ప్రశాంత్ వర్మ ఇవాళ తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. రేపు పొద్దున మీ సినిమాను టార్గెట్ చేయొచ్చు సార్. సో మీ సినిమా పరిధి పెరుగుతుంది, బిజినెస్ పరిధి పెరుగుతుంది. సో అప్పుడు మీకు కూడా ఎలాంటిది ఎదురవచ్చు, మీతో పాటు ఒక చిన్న డైరెక్టర్, అప్పుడే బడ్డింగ్ డైరెక్టర్ రావచ్చు. సో ఇలాంటి వాతావరణాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా? మీరు అది మనం మన చేతిలో ఉండదు సార్. అంటే లైక్ నేను వీలైనంత వరకు చెప్పుకుంటూనే వచ్చాను, అన్ని సినిమాలు చూడండి అనే చెప్పాను. నేను ఎప్పుడు నా సినిమా చూడండి ఆ సినిమా చూడొద్దు అన్నది అసలు ఇంటెన్షనే కాదు. అదే అయితే చెప్పడమే కాదు, మనసులో కూడా ఎప్పుడు అలా అనుకోలేదు నేను. అంటే నిన్నటి నుంచి ఏమవుతుందంటే గుంటూరు కారంని దాటేసి హనుమాన్ నంబర్ 1 గా నిలిచింది సార్. మీరు చూస్తే మేము పోస్ట్ డౌన్ వేసాము అప్పటి వరకు. అవును, ఇప్పటి వరకు మేము అంటే కలెక్షన్ వైజ్ గా 150 crore అది కూడా కలెక్షన్ మాత్రం వేసాం. అవును, అది కూడా ఏంటి అందరూ రిపోర్ట్ చేసేసిన తర్వాత, వేరే వెబ్సైట్స్ అన్ని వచ్చేసిన తర్వాత మేము డబుల్ చెక్ చేసుకుంటే అది కరెక్టా కాదా అని చెప్పి మేము 25 crores వేయచ్చు, ఫుల్ ఆర్గానిక్ 25 crores వేయచ్చు, 50 crores వేయచ్చు, 75 crores వేయచ్చు.
డే 1 కలెక్షన్స్ వేయచ్చు, డే 2 కలెక్షన్స్ వేయచ్చు, డే 3 వేయచ్చు, ఏమి వేయలా. నేను మాక్సిమం అసలు కలెక్షన్ పోస్టరే వేయొద్దని, ఓకే వద్దు అసలు ఆ సైడ్ అసలు ఆ సైడే వద్దని మా ఉద్దేశం. అదే అంటే ప్రొడ్యూసర్ గారు కూడా అలాగే ఉన్నారు కదా, ఆయన కూడా ఉద్దేశం అదే, అసలు కలెక్షన్ పోస్టర్స్ వద్దనుకున్నాం మేము. బట్ 100 crores అయిన తర్వాత చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు, డిస్ట్రిబ్యూటర్స్ కానీ వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కానీ, మీరు చెప్పకపోతే ఆడియన్స్ కి బట్ మీ సినిమా ఎంత కలెక్ట్ చేసిందని మీరు చెప్పాలండి, చెప్పకపోతే తెలియదు. అది మీకు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక చిన్న సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది అన్నది చాలా మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, యంగ్ ప్రొడ్యూసర్స్ కి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా తీద్దాం అనే వాళ్ళకి ఒక ఇది ఇస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చెప్పాలి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేయడంతో 100 crores పోస్టర్ వేసాం. మీరు చూస్తే కనుక ఆ రోజు సాయంత్రం ఎప్పుడు వేసాం, యాక్చువల్లీ ముందు రోజే అయిపోయినాయి 100 crores. అలాగే రిపోర్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 day లేట్ గా వేసాం మేము పోస్టర్. సో అలాగే సేమ్ 150 కూడా వద్దనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 200 నిన్న అయిపోయింది. ఇంకా ఇప్పుడు వరకు మేము పోస్టర్ కూడా చేయలేదు. అదే యాక్చువల్ 150 క్రాస్ అయిపోయిందని మిగతా వాళ్ళందరూ రిపోర్ట్ చేసిన తర్వాత అది కూడా అట్లాగే లేట్ గానే వేసారు. అసలు యాక్చువల్లీ 200 కూడా నిన్న అయిపోయిందండి. ఓకే బట్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ ఈ ట్రెండ్ అనేది అంత ఎంకరేజింగ్ ట్రెండ్ కాదు అన్నది అని మా ఉద్దేశం. దానికోసం అని చెప్పి మేము మాక్సిమం మా సినిమాకి నెంబర్ 1 టికెట్స్ వచ్చినాయి అని కానీ, తెలిసిపోయింది కదా ఎన్ని ఏంటి అనేది. అది ఓన్లీ మా సినిమా గురించి మాట్లాడాం. ఎప్పుడు ఇన్ కంపారిజన్ వేరే సినిమాకు సంబంధించిన ట్వీట్ గానీ మేము రీట్వీట్ చేయలేదు. ఎక్కడ ఒక రకంగా ఇది మీరు అవతల డిఫెన్స్ లోకి నెట్టేసినట్టే. ఫుట్ ఫాల్స్ ఎంత అని మీరు వేసారు కదా అఫీషియల్ గా, అది కూడా దీనికోసమేనండి. మన ఈ రామ్ మందిర్ అనేది ఆథెంటిక్ గా చూపించడం కోసం తప్పితే, ఇప్పుడు ఎంత ఎక్కువ ఫుట్ ఫాల్స్ మేము వేసుకుంటే మేము అంత ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా. సో ఇంటెన్షన్ ఈస్ నాట్ టు బీలిటిల్ ద అదర్ ఫిల్మ్స్. ఇంటెన్షన్ ఈస్ టు ఓన్లీ టెల్ ఆడియన్స్ దట్ యు నో దిస్ ఫిల్మ్ ఈస్ డూయింగ్ సో వెల్. అండ్ దానికి మేము ఎంత కృతజ్ఞతగా మేము చేస్తున్నాం అన్నది చెప్పడానికి కోసమే తప్పితే, వీలైనంత వరకు వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ ఆల్ దిస్ కలెక్షన్ పోస్టర్స్ అండ్ ఆల్ దట్. అదే సాధ్యమైనంత వరకు మీరు ఈ వివాదంలోకి వెళ్లకుండా ఉండాలనేది మీ ఇంటెన్షన్. 100% అండి. ఈ సంక్రాంతి విన్నర్ ఇవన్నీ కూడా అసలు ఎక్కడ అసలు ఆ మైండ్ సెట్ అసలు ఆలోచించట్లేదు. సినిమాకి వచ్చేటప్పటికి నాకు ఒక అది ఉంది కదా, ఆవకాయ ఆంజనేయ అనే సాంగ్. దీనికి ఏమైనా వెనక స్ఫూర్తి ఏమైనా ఉందా? అంటే నాకు వెంటనే అది చూసినప్పుడు అలవైకుంఠపురంలో ఫైట్ ఉంది కదా, అల్లు అర్జున్ ఫైట్, తలకు గొడ్డ గట్టి వేసింది, అదే జ్ఞాపకం వచ్చింది. డెఫినెట్ గా ఇన్స్పిరేషన్ ఉందండి. అంటే మేము ఆ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక సాంగ్ లా చేద్దాము. అంటే ప్రతి ఫైట్ కి ఒక డిజైన్ ఉంటుంది. చూస్తే స్కూల్ ఫైట్ ఒకలా ఉంటుంది, కోకోనట్ ఫైట్ ఒకలా ఉంటుంది. ఈ ఫైట్ ఇప్పుడు నేను మ్యాంగో ఫైట్ అని రాసుకునే వాళ్ళం ఉన్నాడు మేము. ఒక్కొక్క దానికి హెడ్డింగ్ పెట్టుకుంటున్నట్టు మీరు అక్కడ చూస్తుంటే కనుక స్టిక్కీ నోట్స్ అవేను మ్యాంగో ఫైట్ అని ఉండేది. సో డెఫినెట్ గా మేము ట్రై కూడా చేసాం. అలా అనిపించకుండా ఉండడానికి మనం ఏమేమి యాడ్ చేయొచ్చు అని ట్రై అయితే చేసాము. బట్ సిమిలారిటీ అయితే డెఫినెట్ గా ఉంది. అదే నాకైతే అది మైండ్ లోకి వచ్చింది. అది 100% మేము చూసుకున్నా కూడా స్లో మోషన్స్ కానీ అదంతా కూడా డెఫినెట్ గా వీఆర్ లిటిల్ ఇన్స్పైర్డ్ బై సాంగ్. అదే అంటే అందులో ఆవకాయ అనే దాన్ని పెట్టడం, దాన్ని హనుమంతుడికి కలపటం, ఇది దీనికి ఏమైనా ఉందా? అది లిరిక్ రైటర్ సింహ గారు అని చెప్పి సింహాచలం గారు ఆయన రాశారు. ఆయన ఐడియా ఇలాగా ఇలా కనెక్ట్ చేద్దామండి అది ఇది అని చెప్పి ఆయన బాగా రాశారు. ఆయన చాలా బాగా కనెక్ట్ చేశారు దాన్ని. అది మీకు బాగా ఆ ఎమోషన్ అనేది, అవును, ఒకవైపు ఆ యాక్షన్, ఒకవైపు ఈ పాట చాలా బాగా కుదిరింది. ఆ ఎమోషన్ పండింది కూడా దానికి. అంటే ఇప్పుడు ఒక సూపర్ హీరో ఫిల్మ్ లో మీరు స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ లోనో ఐరన్ మ్యాన్ ఫిల్మ్ లోనో ఇలాంటివి ఉండవు. అవును. సో మేమేమనుకున్నామంటే ఒక తెలుగు సూపర్ హీరో ఫిల్మ్ చేసినప్పుడు తెలుగుకి ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది కదా, సో అందులో చేయాలి అన్నది దాంతో అంతా చాలా పాటలతో వాటితో చేసాం ఈ సినిమా. అంటే సోషియో ఫాంటసీ కాదు కానీ సూపర్ మ్యాన్ ఎన్టీఆర్ గారు చేశారు. అవును, అది వేరే. అవును, మీకు ఆ షార్ట్స్ కూడా మీ సినిమాలో మీరు ప్రొజెక్టర్ లో వేసాం. అవును, మీరు తర్వాత ఎప్పుడో చెప్పారు కదా, అది ఫస్ట్ మీకు తెలియదు. అవునవును, ఇలా చేయవాడు సినిమా వచ్చింది అని చెప్పేసి తెలిసిన తర్వాత మళ్ళీ ఇది యాడ్ చేశారు. సినిమాలో కొంచెం అక్కడ ఏదో ఒకటి వేయాలి అన్నప్పుడు దానికోసం ఒక మాంటేజ్ డిజైన్ చేసి మరీ పెట్టాం. అదే. సో అంటే బేసికల్ గా మీకు హనుమంతుడు అనేది ఆయన మీద భక్తి ఎక్కువ, లేకపోతే దాన్ని అంటే మొత్తం మీకు ఈ సినిమాకి డ్రైవింగ్ ఫోర్స్ అంతా కూడా హనుమంతుడే? అవునండి.
సో మన వాళ్ళందరూ కూడా ఆయనతోటి కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. సో భారతీయులందరూ కూడా ఎక్కువగా. సో మళ్ళీ మీరు దానికి లీడ్ ఇచ్చారు, జై హనుమాన్ ఇచ్చారు. ఆ రక్తపు బొట్టు ఏదైతే ఉందో హనుమంతుడికి సంబంధించింది, అది దీని కంట్లో పడుతున్నట్టు, హీరో కంట్లో పడుతున్నట్టు ఇచ్చారు. సో ఆల్రెడీ రెడీగా ఉందా ఆ స్క్రిప్ట్? నేను చిన్నప్పుడు ఎక్కువ హనుమంత టెంపుల్ కి ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని. మేము ఎక్కడెక్కడైతే ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళము, మేము చాలా ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ప్రతి ఇంటి దగ్గర పక్కన హనుమంత టెంపుల్ ఒకటి ఉండేది. సో కంపల్సరీ ఎగ్జామ్ ముందు రోజు అయితే డెఫినెట్ గా వెళ్ళేవాడిని. ఓకే. ప్రతి ఎగ్జామ్ ముందు కంపల్సరీ అక్కడ మేము ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇంటి దగ్గరలో ఉన్న హనుమంత టెంపుల్ కి వెళ్ళడం అనేది, ప్రార్థన చేసుకొని దండం పెట్టుకునేవాడిని. అది ఒక అలవాటు అయిపోయింది. ఓకే. అంటే ఒక భాగం మీ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. బట్ ఎప్పుడైతే స్టడీస్ అయిపోయినాయో దాని తర్వాత తగ్గిపోయింది. ఎక్కువ హనుమంతుల టెంపుల్ కి వెళ్ళడం అనేది చాలా తగ్గిపోయింది నా లైఫ్ లో. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా స్టార్టింగ్ బిగినింగ్ లో స్లోగా తెలియకుండా ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. ఆరా అనేది నేను ఫీల్ అవ్వడం, ఏదో సమ్ ఫోర్స్ ఇస్ ట్రైంగ్ టు మేక్ మీ డూ దిస్ ఫిల్మ్ అన్నది నేను ఫీల్ అయ్యాను డెఫినెట్ గా. ఓకే. రేపు అంటే ఎప్పుడు ఇది తీసుకురాబోతున్నారు? జై హనుమాన్ ఆల్రెడీ దీన్ని స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ 6 months బ్యాకే స్టార్ట్ చేసాం. 6 months బ్యాకే ఎప్పుడైతే ఈ ఐడియా వచ్చిందో దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ స్టోరీ అయిపోయింది. స్టోరీ బోర్డింగ్ కూడా కొన్ని సీన్స్ కి అయిపోయినాయి. ఓకే. అంటే హనుమంతు అనే ఆ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందా? అంటే మెయిన్ గా ఈ యూనివర్స్ లో హనుమంతు అనే క్యారెక్టర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. బట్ ఈ జై హనుమాన్ సినిమాకి వచ్చేసేటప్పటికి మెయిన్ సినిమా ఇస్ అబౌట్ హనుమంతుల వారు రాముల వారికి ఇచ్చిన మాట. ఓకే. ఒక మాట ఇచ్చారు, ఆ మాట గురించి సినిమా. ఇందులో విభీషణుడి క్యారెక్టర్ కూడా తీసుకొచ్చారు. ఒక టైంలో ఆయన చేత వేషం మార్చేసుకొని హీరో లాగా మనం రక్షించడం ఆ సీన్ లో అది కూడా పెట్టారు. సో ఆ సినిమా అంతా కూడా ఆ మాట గురించి అనమాట. ఆయన ఏం మాట ఇచ్చారు, ఓకే, ఇన్ని వేల సంవత్సరాలు అది ఇప్పుడు ఈ సినిమాలో ఉంటుంది. జై హనుమాన్ సినిమా దాని గురించి. ఓకే. అంటే హనుమాన్ వస్తాడు, హనుమంతుల వారే హీరో. ఆయన హీరో సినిమాకి. నెక్స్ట్ జై హనుమాన్ అదే సీక్వెల్ అని అనుకోవాలా? దాన్ని సీక్వెల్. దీని తర్వాత వచ్చే సినిమా కాబట్టి కంటిన్యూషన్. దీని తర్వాత జరిగే కదా. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు, వచ్చి ఏం చేయబోతున్నారు అన్నది మన. ఇప్పుడు అంటే మీరు ఒక చిన్న విలేజ్ కుర్రాడిని, ఒక చిన్న చిల్లర దొంగతనాలు చేసుకొని కుర్రాడిని సూపర్ హీరో చేశారు. ఇప్పుడు హనుమంతుడే వస్తున్నాడు అంటే హీరోగా, మరి ఆ ఇమేజ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా. ఏమన్నా అనుకున్నారా? అది డిస్కషన్ నడుస్తుంది ప్రెసెంట్. ఇంకా ఫైనల్ అవ్వలేదు ఎవరు చేయబోతున్నారు అన్నది. అంటే నేను కూడా ఒక పెద్ద స్టార్ ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా. ఓకే. సో అట్లా అంటే ఎవ్రీ సంక్రాంతికి ఒక సినిమా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు అన్నారు కదా. సో అది జరుగుతుందా? అంటే ఇప్పుడు 2025 లో కూడా వస్తుందా ఒక సినిమా? వస్తుందా? ప్రయత్నం అయితే చేస్తాము. అంటే ఎప్పుడైతే అంటే నేను ఫస్ట్ లో అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వలేదండి థియేటర్స్ విషయంలో. యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను ఏమనుకున్నాను, నేను ఎప్పుడు ఫినిష్ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాను సినిమా. నేను ఆల్రెడీ ఇంకో సంవత్సరం తీస్తాను, ఇంకో 6 months తీస్తాను అన్న మైండ్ సెట్ ఉండేది నాకు ఎప్పుడు. బట్ ఎప్పుడైతే ఈ సినిమా వల్ల ఒక 30 క్లోజ్ థియేటర్స్ ఓపెన్ అయినాయి, చాలా మందికి బతుకుతెరువు క్రియేట్ అయింది, జీవనోపాధి కల్పించారు, కొత్తగా మళ్ళీ ఒకటి క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ అంటే కొన్ని వేల మంది బతుకుతారండి ఒక సినిమా హిట్ అయితే. కొన్ని వేల మంది బతుకుతారు. అది నాలో ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసింది. సో నేను ఎంత ఫాస్ట్ గా అంటే లైక్ మరీ క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వను కానీ, అది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు జరగదు. క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా నేను కొంచెం క్రికెట్ ఆడుకోవడం తగ్గించి కొంచెం క్రికెట్ ఆడుతూ ఉంటారు, రెగ్యులర్ గా ఆడుతూ ఉంటాను, తగ్గించి కొంచెం ఎక్కువ ఫాస్ట్ గా సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసి అట్లీస్ట్ 6 months ఒక మూవీ అన్నా తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఆల్రెడీ ఒక సినిమా చేసేసారు, ఫినిష్ అయిపోయిందండి. అది నెక్స్ట్ సమ్మర్ కల్లా రిలీజ్ చేయడం ట్రై చేస్తాను. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు, పోస్టర్ తో పాటు అనౌన్స్ చేస్తాను. సో డెఫినెట్ గా ఇంకొంచెం ఫాస్టర్ గా సినిమా చేయడానికి అయితే నేను ఈసారి నుంచి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడదాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. అంటే మీదంటూ ఒక సాధారణంగా చాలా ధైర్యం కావాలా ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది. సో అక్కడ లోకేష్ కనగరాజు అలా స్టార్ట్ చేశాడు, మనకు అప్పుడు దాకా లేదు ఇక్కడ. సో మీరంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని ప్రశాంత్ వర్మ, పివి సియు, సో దీని ద్వారా అంటే అల్టిమేట్ గా మీరు మీ గోల్ ఏంటి?
దీని ద్వారా ఏం చేయాలనుకున్నారు? కొత్త ఫస్ట్లీ మెయిన్ గోల్ వచ్చేసి మన పురాణాల్లో ఉన్న గొప్పతనాన్ని, అంటే మన భారతదేశం ఎప్పుడైనా హాలీవుడ్ లో సినిమాలు చూపిస్తే గనక మన ఇండియాని ఎలా చూపిస్తారు, ఒక పూర్ కంట్రీలో చూపిస్తారు. అవును, కరెక్ట్. ఎక్కడా కూడా ఇండియా గొప్పతనం ఎప్పుడు చూపించలేదు మన హాలీవుడ్ ఫిల్మ్స్ లో. సో నేను ఈ PVCO అనే దాంట్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేయాలి. మన సినిమా ఇంటర్నేషనల్ గా రిలీజ్ అవ్వాలి, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వాలి, స్పానిష్ లో రిలీజ్ అవ్వాలి, జపాన్ లో రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి, మనం చూస్తున్నాం. అవును, అలా మన సినిమాని ఎప్పటికైనా తీసుకెళ్లాలి అన్నది నా ప్రయత్నం. ఈ మధ్య కాలంలో మనం కొరియన్ సినిమాల మీద ఎక్కువ ఆధారపడి చూస్తున్నాం మనం. సో కొరియన్ డ్రామా మనం చూస్తున్నాము, K-pop మన వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఇండియన్ లాగా అయిపోయారు. సో మనం అలా ఎందుకు తీసుకెళ్లేకపోతున్నాం? నేను అది 10 ఏళ్లలో చేయగలచ్చు, 5 years లో చేయొచ్చు, 1 year లో చేయగలచ్చు, డెఫినెట్ గా అయితే చేస్తాను. మన ఇండియన్ సినిమా రిలీజ్ డేట్ అనేది హాలీవుడ్ సినిమాతో డిస్కషన్ చేసుకుని, ఇప్పుడు ఎలాగైతే మన సంక్రాంతికి ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో అలాగా రేపు పొద్దున్న మన ఇండియా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కనుక వాళ్ళు ఆలోచించాలి. సో ఆ రేంజ్ కి నేను ఎక్కువ టైం పట్టొచ్చు, బట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, అంటే ప్రశాంత్ వర్మ యొక్క లక్ష్యం అది, ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఎఫర్ట్స్ ఏమండి. మీరు ఇప్పుడు చూస్తే ఒక హాలీవుడ్ సినిమా, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కి ఎంత కష్టపడతామో, హనుమాన్ కి ఎంత కష్టపడతాం, హృదయకాలయం కూడా అంతే కష్టపడతాం. కష్టం అదే. బాహుబలికి కూడా అంతే కష్టపడతాం. బట్ ఆ సినిమాని ఇంత ఎక్కువ మంది ఆడియన్స్ కి మనం తీసుకెళ్ళగలిగితే ఆ ప్రోడక్ట్ నుంచి అంత ఎక్కువ డబ్బులు మనం దాన్ని జనరేట్ చేయొచ్చు. సో వాళ్ళు రీచ్ అవుతున్నారు, మనం కూడా రీచ్ అవ్వగలగాలి. వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. RRR చేసింది. RRR చూడండి ఎంత మంది, నేను ఫస్ట్ చేస్తాను అనట్లేదు. RRR ఆల్రెడీ రాజమౌళి గారు ఒక పాత్ క్రియేట్ చేశారు. ఆ పాత్ లో వెళ్తూ నేను ఆ పాత్ ని ఇంకొంచెం వైడెన్ చేయదని ట్రై చేస్తాను. సో దట్ ఇంకా ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ మన తెలుగు ఫిల్మ్స్ ఆ రేంజ్ కి రీచ్ అవ్వడానికి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ట్రై చేయొచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మన ఇతిహాసాస్ నుంచి ఉన్న గొప్ప క్యారెక్టర్స్ ని బయట తీసుకొస్తూ మన ఇండియన్ రిచ్ కల్చర్ ని హాలీవుడ్ సినిమా వాళ్ళు చూడడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు, ఇండియా గొప్పతనం చూడడానికి. అది వాళ్ళకి చూపించాలి. అఖండ భారత్ అనే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం మేము. సో ఆ వరల్డ్ ఎంత గొప్పది మీ సినిమాల ద్వారా అది క్రియేట్ అంటాం. మీ సినిమాలో అదొక పార్ట్. మా సినిమాల్లో ఇప్పుడు అంజనాద్రి అనే ఒక ప్లేస్ చూసాము, సౌరాష్ట్ర అనే ఒక ప్లేస్ పెట్టాము, అలా ఇంకొక 4-5 వరల్డ్స్ క్రియేట్ చేసాం. సో ఈ అంజనాద్రి అనేది రేపు జై హనుమాన్ లో కంటిన్యూ అవుతుంది. సౌరాష్ట్ర ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. సో మనం ఇన్వేషన్స్ గురయ్యాం. మన భారతదేశం అనేది ఓవర్ టైమ్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇది చేశారు, మీకేం తెలియదురా అన్నారు. బట్ యాక్చువల్ గా మనకి నలంద విశ్వవిద్యాలయం ఉంది, తక్షశిల విశ్వవిద్యాలయం ఉంది, గొప్ప గొప్పవి ఉన్నాయి, అన్ని కూల్చేశారు. ఆ గొప్పతనం అంతా బయటకు తీసుకురావాలి అన్నది మెయిన్ విజన్ అనమాట అండి యూనివర్స్ లో. ఆ ప్రాసెస్ లో స్లోగా స్టార్ట్ చేసాం. అంటే మీరు కథలన్నీ కూడా మన ఇతిహాసాలను బేస్ చేసుకునే ఉంటాయి. అండ్ దీంతో పాటు వీలైనంత మంది టెక్నీషియన్స్ ని పరిచయం చేయాలి. సో నేను ఇవన్నీ డైరెక్ట్ చేసేయాలని నాకు లేదు. కొంతమంది డైరెక్టర్ కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తాం. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ని, సినిమాటోగ్రాఫర్స్ ని, VFX ఆర్టిస్ట్ ని, AI ప్రాంప్ట్ ఇంజనీర్స్ ని, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో బట్ వీళ్ళందరికీ రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఇక్కడ సినిమా లాంచ్ అయిన తర్వాత మీరు ఏ సినిమానే చేసుకోవచ్చు. నో కండిషన్స్ అన్నమాట. కండిషన్స్ ఏముండవు, వాళ్ళు స్వతంత్రంగా ఇక్కడ చేసుకుంటారు, బయట చేసుకోవచ్చు. ఓకే. సో ఇంతకీ మరి బాలకృష్ణ గారికి సినిమా చూపించారు. అవునండి. సో ఆయన నుంచి ఏమన్నా అంటే ఏదైతే జనం ఎక్స్పెక్ట్ చేశారో ఏదో ఒకటి వస్తుంది, ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. మీ నుంచి కానీ ఆయన నుంచి కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఎప్పుడు ఉండబోతుంది మీకు? అదేనండి, అంటే యాక్చువల్లీ సినిమా చూడక ముందు నుంచి కూడా ఆయన సినిమా చేద్దామని కథలు కూడా చెప్పాను. నేనే ఆపుతా ఉన్నా, సార్ సినిమా చూడండి, మీరు సినిమా చూసిన తర్వాత మనం మీకు కాన్ఫిడెన్స్ అప్పుడు ఇంకా నా మీద ఫుల్ వస్తుందంటే, అరే స్వామి నీ మీద ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉందిరా అని చెప్పి అనేవారు. నువ్వు సినిమా ఫాస్ట్ గా ఫినిష్ చేయమని తిడతా ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా ఆయన వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు ప్రశాంత్ అంటే కనుక హనుమాన్ చేస్తున్నాను, తర్వాత అనిల్ రావుపూడి గారితో భగవంత్ కేసరి చేస్తున్నప్పుడు కూడా ఇంకా నేను ఈ సినిమా చేస్తున్నాను, సో త్వరగా ఫినిష్ చేయమని తిడతా ఉండేవారు. సో నౌ దట్ ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆయన ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆయన 2 సినిమాలు చేస్తున్నారు. సో చూడాలి ఇప్పుడు
అంటే ఆయన చెప్పాలి అంతే. ఇంకా మీకైతే ఏమి ఎప్పుడు చేద్దామని ఆయన నుంచి ఏం రాలేదా? ఇంకా లేదండి. అంటే లైక్ నేను కూడా చాలా బిజీగా తిరుగుతూ ఉన్నాను ఈ ప్రమోషన్ పరంగా. సో ఆయన కూడా ఐ థింక్ హీస్ లిటిల్ బిజీ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అలా ఒకసారి కలిసి చూడాలి. సో వన్ లాస్ట్ వచ్చినండి సార్. సో మీరు ఎవరితో అయితే నమ్మకం పెట్టుకుని తేజ సజ్జా తోటి ఈ సినిమా తీశారో ఇవాళ తేజ సజ్జా సో ఒక బిగ్ థింగ్ అయిపోయాడు. అవును. సో అతని గురించి మీరేం చెప్తారు? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా తేజ చాలా టాలెంటెడ్ యాక్టర్ అండ్ సినిమా గురించి తను ఆలోచించినంత నాకు తెలిసి ఎవరు ఆలోచించరు. అంటే ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తాడు. నేను మధ్యలో అన్నా కొంచెం వెళ్ళి క్రికెట్ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను, బుక్స్ చదువుతాను, సినిమా కాకుండా వేరే కొంచెం డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ సినిమాలోకి వస్తూ ఉంటా. మాక్సిమం టైం స్పెండ్ చేస్తాను నేను కూడా సినిమా గురించి. మేము కలిస్తే సినిమా గురించి తప్పితే వేరే టాపిక్ ఏ ఉండదు. బట్ తను అది కూడా లేదు. సో 24/7 ఓన్లీ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో తనకి ఇంత పెద్ద సక్సెస్ ఇంత ఎర్లీగా రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. బట్ ఎట్ ద సేమ్ టైం సక్సెస్ మీరే ఇచ్చారు చెప్పాలంటే జాంబిరెడ్డి. సో బట్ వెరీ స్కేరీ ఆల్సో. ఓకే, ఇంత పెద్ద సక్సెస్ అనేది ఇంత ఎర్లీగా వచ్చేయడం అనేది. సో మొన్నే అనుకుంటున్నాం అనమాట. సో మేము ఆల్రెడీ తేజ నువ్వు నెక్స్ట్ ఇలాంటి సినిమా చేయాలి, రిలీజ్ ముందు నెక్స్ట్ ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక 10th ఫిల్మ్ కి ఈ సినిమా రిజల్ట్ ఏదైతే ఉందో వస్తే అనుకుంటాం మేము. అది ఇప్పుడు వచ్చేసింది. సో మొన్న మళ్ళీ మాట్లాడుకున్నాం అనమాట. సో తేజ కూడా భయ్య ఒకసారి మనం అందరం కూర్చుని ఒకసారి ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఇమీడియట్ గా ఏం చేస్తారు అనేది ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ గానీ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మేము అందరం కూడా ఉంటాం వెనకాల ఉండి దాన్ని జాగ్రత్తగా నెక్స్ట్ సినిమాలను కూడా వీళ్ళంత ఆడియన్స్ తీసుకెళ్లేలాగా మేము కూడా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ ఒక ప్రశాంత్ వర్మ అనే ఒక మంచి, అంటే ఇప్పుడు దాకా చూసిన ప్రశాంత్ వర్మ వేరు. అంటే మీరు ఆ నుంచే మీరు చూపించారు మీలో ఒక క్రియేటర్, ఎలాంటి క్రియేటర్ ఉన్నాడు మీలో అనేది. సో ఆ తర్వాత మీ సినిమాలు చూస్తూ వచ్చాము. ఇప్పుడు 4వ సినిమాకి మీరు చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. సో మరింత ఎత్తుగా ఎదగాలని చెప్పి మీరు అనుకున్నట్టు హాలీవుడ్ కి టార్గెట్ చేయాలని మనస్ఫూర్తిగా. నేను కాదు సార్, మన తెలుగు సినిమా అదే హాలీవుడ్ కి రీచ్ అవ్వాలి. తెలుగు సినిమా ఆ స్థాయికి తీసుకెళ్లే దర్శకుల్లో ఖచ్చితంగా మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.